దినోత్సవ వేడుకలు సింగరేణి వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఇన్వాల్వ్ అయ్యారు. సరే సింగరేణి పరిస్థితులపైన వారు మాట్లాడారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఆపడానికి లేదు, మేము వెంటనే ఇస్తామని మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే నిన్ననే చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే డిపెండెంట్ నియామక పత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిందే 430 మంది చిల్లర మెడికల్ ఫిట్ అయ్యి వాళ్ళ తండ్రుల జాబులు కావాలని చూస్తున్న నిరుద్యోగ యువతి యువకులను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వారు 8 నెలలుగా అనేక బాధలు అనుభవిస్తూ ఉన్నారు. తిండికి లేక అనేక బాధలను అనుభవిస్తున్న వీరందరికీ మనం తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద. మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఆంధ్ర పాలకుల కన్నా అధ్వానమవుతా ఉన్నది. ఇలా తెలంగాణ తెచ్చుకున్నదే మన ఉద్యోగాలు మనం చేయాలని. ఇలా సింగరేణి ఉంటేనే ఈ తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల్లో ఇంత ఆలస్యం ఎందుకు, ఇంత జాప్యం ఎందుకు? దీని మీద రాజకీయమా? ఈ రాజకీయ జోక్యాన్ని తగ్గించండి. వెంటనే కార్మికులకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని ఏఐటీసీగా గుర్తింపు సంఘంగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. సెక్షన్ మీటింగ్లో పెట్టాం, ఒప్పందం చేసుకున్నాం. అయినా కానీ ఇంతవరకు అతిగతి లేక ఈ రోడ్డున పడుతున్నారు పిల్లలు. వెంటనే వీళ్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారసత్వ ఉద్యోగాలు మేము పోగొట్టలేదు, డిపెండెంట్ ఉద్యోగాలు మేము పోగొట్టము. ఈ బరాబర్ ఇస్తామన్న ఈ గవర్నమెంట్ను మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు 2 సంవత్సరాల నుండి ఎందుకు ఆపుతా ఉన్నారు? 2 సంవత్సరాలుగా ఏమైంది ఈ సింగరేణికి? ఈ సింగరేణి ఎందుకు అప్పుల్లోకి పోతుంది? ఈ సింగరేణికి సంబంధించిన డబ్బులను ఎవరు వాడుకుంటున్నారు? ఈ రాజకీయ జోక్యం ఏంది? ఈ సింగరేణి అప్పుడు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు లేదా? ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఎవరు దీన్ని సింగరేణి డబ్బులను వాడుకోలే కదా? మరి మన తెలంగాణ వచ్చినాక 56,000 కోట్ల రూపాయలు ఎట్లా అప్పులు ఉన్నది? ఈ అప్పులు తీర్చాలి, సింగరేణి సంస్థను రక్షించాలి, కొత్త మైలు తీసుకురావాలి, ఉద్యోగాలు కల్పించాలి. మొన్నటికి మొన్న బట్టి విక్రమార్క గారు నిండు శాసనసభలో ఏమన్నాడు? ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉన్నది, అనేక అవకతవకలు జరిగినాయి అంటాడు. మరి మనం ఎక్సెస్ మ్యాన్ పవర్ ఎట్లా ఉంటుంది? కొత్తగా మనకు గనులు రావాలి కదా. మనం అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అని అనేక హామీలు సింగరేణికి కూడా ఇచ్చారు కదా. సింగరేణికి సంబంధించిన ఈ గ్యారంటీలను మర్చిపోయారా? మరి కొత్త గనులేవి, కొత్త ఉద్యోగాలేవి, కొత్త నియామకాలేవి? వీటన్నిటిని మర్చిపోవడం మంచిది కాదు. ఈ పోయిన గవర్నమెంటు వీటి మీదనే పొందడం అంటే దిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే కొత్త గనులు రావాలి, డిపెండెంట్ ఉద్యోగ పిల్లలకు నియామక పత్రాలు ఇవ్వాలి, కారుణ్య నియామకాలను కూడా వెంటనే స్టార్ట్ చేయాలి. ఇంకా కార్మికుల సమస్యలు అనేకమున్నది. పెర్క్స్ అలవెన్స్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తానని 8 నెలల క్రితం స్ట్రక్చర్ మీటింగ్లో మనకు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇంతవరకు కార్పొరేట్ సంతకం పెట్టిందంటే 8 నెలల నుండి మనకు వచ్చేది. ఇలా రాజకీయ నాయకుల జోక్యం వల్లనే అది ఆగింది. ఈ మంత్రి ప్రకటిస్తారనొకరు, ఆ మంత్రి ప్రకటిస్తారనొకరు, ఈ శాసనసభ్యులనొకరు, ఆ శాసనసభ్యులనొకరు. ఇది కాదు. కార్మికుల సంక్షేమం కోసం వెంటనే ఏదైతే అలవెన్స్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదో దాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. సొంతింటి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మారుపేర్ల సమస్య డిమాండ్ కూడా అనేక మంది 5-6 సంవత్సరాలుగా రోడ్డున పడి అడుక్కునే స్థితికి వచ్చింది. ఈ పరిస్థితి మరి తెలంగాణ వచ్చినాక ఎందుకు వచ్చిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం, అనేక సెక్షన్ మీటింగ్లో మాట్లాడుతున్నాం. అయినా కానీ ఈ మేనేజ్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ ఎట్లాంటి చలనం లేదని మేము తెలియజేస్తున్నాం. వెంటనే మారుపేర్ల సమస్యను పరిష్కరించాలి, విజిలెన్స్ కేసులను సంస్కరించాలి, 1 టైం సెటిల్మెంట్ కింద అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ వెంటనే మేల్కొని ఈ సమస్యలు పరిష్కరించకపోతే అందరినీ కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని కూడా సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని యాజమాన్యాన్ని గవర్నమెంట్ను హెచ్చరిస్తూ ఉన్నాం.